హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, మన జావా స్ప్రింగ్ బూట్ కోర్సులో లేదు అంటే మన జావా ఫుల్ స్టాక్లో భాగంగా మనం అన్ని యానటేషన్స్ని కూడా ఒక్కొక్క కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు దాంట్లో భాగంగా మనం యానటేషన్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే మన మెంబర్స్ నుండి వస్తున్నటువంటి స్పెషల్ రిక్వెస్ట్ ఏంటి అంటే ఈ యానటేషన్స్ అన్నీ కలిపి ఒక వీడియోలాగా మీరు చెప్తే ఒకే దగ్గర మాకు డిస్కస్ చేస్తే మాకు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అప్పుడు అది ఈజీగా ఉంటుంది అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి యానటేషన్స్ అన్నీ కూడా మనం వీడియో చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. అయితే ఏంటంటే ఈ యానటేషన్స్ చాలా ఉంటాయండి. అన్నీ ఒకే వీడియోలో చేస్తే హవర్స్ ఆఫ్ వీడియో వస్తుంది, దానివల్ల మీకు కూడా ఇంట్రెస్ట్ పోతుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే కేటగిరీ వైజ్గా డివైడ్ చేస్తూ చిన్న చిన్న పార్ట్స్గా నేను రిలీజ్ చేస్తూ ఉంటాను వీడియోస్. అవి మీకు కూడా ఏ పార్ట్ కా పార్ట్ ఒక్కొక్కసారి కంప్లీట్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి అన్నమాట. ఓకే, దాంట్లో భాగంగా అసలు ఫస్ట్ యానటేషన్స్ అంటే ఏంటి అని చెప్పి మనం మాట్లాడితే మనకి ఈ మన జావా స్ప్రింగ్ అండ్ స్ప్రింగ్ బూట్లో భాగంగా మనము @ అని చెప్పి ఏదైనా రాస్తే దాన్నే మనం యానటేషన్ అంటాం అన్నమాట. ఓకే, మనం @ సింబల్తో మనం ఏదైనా ఒక వర్డ్ రాసాము అంటే దాన్ని యానటేషన్ అంటాం. ఆ యానటేషన్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి ఒక్కొక్క మీనింగ్ ఇస్తాయి అన్నమాట. ఓకే, ఇవేమైనా లాజిక్ని డెవలప్ చేసేస్తాయా, దీనివల్ల ఆటోమేటిక్గా కోడ్ వచ్చేస్తుందా అంటే అది కాదు, కాకపోతే స్పెషల్ ఇన్ఫర్మేషన్ని ఇస్తాయన్నమాట. ఓకే, మనం ఏదైనా ఒక క్లాస్ రాసి మనం ఏదైనా ఒక క్లాస్ రాసి ఆ క్లాస్కి పైన మనం యానటేషన్ రాసామనుకోండి. ఈ క్లాసు ఇక్కడ ఏదైతే యానటేషన్ రాసామో ఒక్కొక్క యానటేషన్ ఒక్కొక్క మీనింగ్ అని చెప్తున్నాను కదా. ఇక్కడ మనం ఏదైతే యానటేషన్ రాస్తామో ఈ క్లాసు దానికి సంబంధించినది అని చెప్పి ఒక డేటా అబౌట్ డేటాని ఇది స్ప్రింగ్కి ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటుంది. దట్ దాని ప్రకారం ఇంకా స్ప్రింగ్ కంటైనర్ అనేది ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడం కావచ్చు, డిపెండెన్సీ ఇంజెక్షన్ చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ ఆటోమేటిక్గా చేసుకుంటూ వెళ్తుందన్నమాట. ఓకే, యానటేషన్స్ అంటే ఏంటైతే స్పెషల్ టైప్ ఆఫ్ మెటాడేటా అనమాట. ఓకే, ఏదైనా ఒక క్లాస్ లాంటిది మనం రాసి దానిపైన @ అని చెప్పి ఏదైతే రాస్తామో వాటినే యానటేషన్స్ అంటాము. ఆ యానటేషన్స్ అనేవి స్పెషల్ టైప్ ఆఫ్ మెటాడేటా. స్పెషల్ టైప్ ఆఫ్ మెటాడేటా ఇన్ జావా దట్ ప్రొవైడ్స్ additional information about classes, methods, variables, constructors, parameters. ఓకే, మనం వేరియబుల్స్కి, మెథడ్స్కి, పారామీటర్స్కి, క్లాసెస్కి వీటన్నిటికీ కూడా మనం యానటేషన్స్ అప్లై చేయొచ్చు. దేనికైతే మనం యానటేషన్ రాస్తున్నామో అది దానికి సంబంధించినటువంటి మెటాడేటా, స్పెషల్ మెటాడేటా అంటే డేటా అబౌట్ డేటా. ఇది దానికి సంబంధించినది అని చెప్పి మనం ఇన్ఫార్మ్ చేయడం అనమాట. ఆ విధంగా మనకి యానటేషన్స్ అనేవి యూజ్ అవుతాయి అని చెప్పి చెప్తున్నా. ఓకే, ఇవేమి డైరెక్ట్గా ప్రోగ్రామ్ లాజిక్ని ఇవి చేంజ్ చేసేవండి. దాని బదులు ఇవి ఏం చేస్తాయి, కంపైలర్కి కానీ లేకపోతే జేవిఎంకి కానీ లేకపోతే ఫ్రేమ్వర్క్స్ ఏవైతే మన స్ప్రింగ్ బూట్ లాంటి ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయో వాటికి కానీ స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాయన్నమాట. ఈ కోడ్ దీనికి సంబంధించినది అలా తీసుకో అని చెప్పి. అసలు ఇవి రాయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ యానటేషన్స్ రావడానికి ముందు బేసిక్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ కనుక మీరు చూసుకొని వస్తే అక్కడ మనం ఏం చేసేవాళ్ళం అంటే ప్రతి దానికి కూడా XML కాన్ఫిగరేషన్స్ రాసేవాళ్ళం. మనం డెవలప్ చేసేటటువంటి ప్రతి క్లాస్కి కూడా, ప్రతి ఇంటర్ఫేస్కి, ప్రతి క్లాస్కి కూడా ఏవైతే డిపెండెన్సీ ఇంజెక్షన్స్ చేసేటప్పుడు కానీ లేకపోతే వాటికి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసేటప్పుడు కానీ మనం ప్రతి దానికి మాన్యువల్గా కాన్ఫిగరేషన్స్ XML ఫైల్లో రాయాల్సి వచ్చేది. అది చాలా బర్డెన్ అయ్యేది డెవలపర్స్కి. ఎప్పుడైతే ఈ యానటేషన్స్ అనే కాన్సెప్ట్ నెక్స్ట్ వెర్షన్స్లో తీసుకొని వచ్చారో అక్కడ ఏమైపోయిందంటే సింపుల్గా మనం దేనికి XML కాన్ఫిగరేషన్స్ రాయకుండా సింపుల్గా ఈ యానటేషన్ రాసేస్తే చాలు, ఆటోమేటిక్గా ఏదైతే సిస్టమే వాటికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అర్థం చేసుకొని వాటికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అంతా కూడా రెడీ చేసుకొని ఇంకా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవడం కానీ లేకపోతే డిపెండెన్సీ ఇంజెక్షన్ ఆటోమేటిక్గా చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకుంటుంది అని చెప్పి చెప్పడం. అయితే ఇందులో ఈ యానటేషన్స్లో భాగంగా స్టీరియో టైప్ యానటేషన్స్ ఉంటాయి, డిపెండెన్సీ ఇంజెక్షన్ కోసం సపరేట్గా యానటేషన్స్ ఉంటాయి, అలాగే బీన్ క్రియేషన్ కోసం మనకి @bean
అని చెప్పి ఇలా సపరేట్ యానిటేషన్స్ ఉంటాయి. అలాగే స్ప్రింగ్ బూట్ కోసం స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ఇలా చాలా యానిటేషన్స్ ఉంటాయి. సో ప్రతి దానికి చాలా యానిటేషన్స్ డిఫరెంట్ కేటగిరీస్లో డిఫరెంట్ యానిటేషన్స్ ఉంటాయండి. అన్నిటినీ ఒకేసారి చేస్తే హవర్స్ ఆఫ్ టైం వీడియో తీసుకుంటుంది కాబట్టి మనం ఏం చేస్తున్నాము అంటే వాటిని డివైడ్ చేస్తూ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. సో ఈ రోజుకి మనం ఏదైతే స్టీరియో టైప్ యానిటేషన్స్ ఉన్నాయో వాటి గురించి మాట్లాడదాం. సో అలా నెక్స్ట్ పార్ట్లో నేను డిపెండెన్సీ ఇంజెక్షన్కి సంబంధించిన యానిటేషన్స్ మాట్లాడతాను. అలా మీకు కేటగిరీ వైజ్గా ఒక్కొక్క వీడియో రిలీజ్ చేస్తూ ఉంటే మీకు కూడా అది రీకాల్ చేసుకోవడానికి ప్రిపరేషన్కి రిలేటెడ్ అన్నీ ఒక దగ్గర పెట్టడం వల్ల మీకు ఈజీ అండర్స్టాండింగ్కి కూడా ఇది యూజ్ అవుతుంది అని చెప్పి నా ఉద్దేశం అనమాట. ఓకే, సో ఇందులో భాగంగా స్టీరియో టైప్ యానిటేషన్స్ అంటే ఏమేమి ఉంటాయి అనేది మనం చూసుకుంటే ఎట్ కాంపోనెంట్, అలాగే ఎట్ సర్వీస్, రిపాజిటరీ, కంట్రోలర్, రెస్ట్ కంట్రోలర్, ఇవి మనకి స్టీరియో టైప్ యానిటేషన్స్ అండర్లో వస్తాయన్నమాట. సో ఏంటివి అని అంటే, సో స్టీరియో టైప్ యానిటేషన్స్ మనకి ఏం చెప్తాయంటే ఇంతకు ముందు మనం రాసేటటువంటి, సో మీకు తెలుసు కదా స్ప్రింగ్ ఫ్రేమ్ వర్క్ అనేది సో ఎలా డివైడ్ చేసుకుంటుంది, లేయర్డ్ ఆర్కిటెక్చర్ లాగా వర్క్ అవుతుంది అనమాట. సో మనకి డేటా యాక్సెస్ లేయరు, ఆ పైన బిజినెస్ లాజిక్ లేయరు, ఆ పైన కంట్రోలర్. ఓకే, సో ఇలా డిఫరెంట్ లేయర్స్లో వ్యూ, అలా డిఫరెంట్ లేయర్స్లో ఇది వర్క్ అవుతూ ఉంటుంది. సో ఆ స్టెప్స్ మనం ఫాలో అయితే ఆటోమేటిక్గా మనకి ఆప్టిమిస్టిక్ అండ్ సెక్యూర్డ్ అప్లికేషన్ డెవలప్ అయిపోతుంది. కాబట్టే మనకి ఈ రోజు కూడా ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్ డెవలప్ చేయాలంటే మనకి జావానే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారని చెప్పి మనం క్లియర్గా మాట్లాడాం. మన యొక్క స్ప్రింగ్ బూట్ అండ్ స్ప్రింగ్ కోర్సులో కావచ్చు, లేకపోతే ఫుల్ స్టాక్ మాట్లాడినప్పుడు కావచ్చు. అయితే ఇప్పుడు స్పెషల్గా ఈ స్టీరియో టైప్ యానిటేషన్స్ మనం మాట్లాడుతున్నాం కాబట్టి సో ఈ స్టీరియో టైప్ యానిటేషన్స్ ఒక్కొక్కటి ఏం చేస్తాయి అన్నది మనం మాట్లాడదాం. ఓకే, సో జనరల్గా మనం ఏమనుకుంటున్నాము, ఏదైతే ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు మనం క్లాసెస్ ఇంటర్ఫేసెస్ రాస్తూ ఉంటామో మనకి ఈ స్ప్రింగ్ ఫ్రేమ్ వర్క్ అనేది ఏం చెప్తుందంటే దాన్ని సో డిఫరెంట్ లేయర్స్లో రాయమని చెప్తుందన్నమాట. సో మనం డేటాని యాక్సెస్ చేయడానికి డేటా యాక్సెస్ లేయర్ అనేది ఒకటి రాసుకుంటాము. సో దానిపైన బిజినెస్ లాజిక్ లేయర్ ఒకటి రాసుకుంటాము. సో దానిపైన కంట్రోలర్ ఉంటుంది అండ్ కంట్రోలర్ అనేది వ్యూస్ హెల్ప్ తీసుకొని అవుట్పుట్స్ అవి చూపిస్తూ ఉంటుంది టెంప్లెట్స్ రూపంలో. సో ఇలా మనకి వర్క్ అవుతుంది అనుకున్నాం కదా. సో అయితే ఈ ఏవైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయో, సో డేటా యాక్సెస్ లేయర్ కావచ్చు, లేకపోతే మనకి బిజినెస్ లాజిక్ లేయర్ కావచ్చు, లేకపోతే కంట్రోలర్ కావచ్చు, సో వీటిని సో ఇవి పార్ట్ ఆఫ్ ది స్ప్రింగ్ ఫ్రేమ్ వర్క్. సో ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అండ్ పార్ట్ ఆఫ్ ది ఫ్రేమ్ వర్క్ అని చెప్పి మనం చెప్పాలంటే ఏ విధంగా చెప్తాము, ఎట్ కాంపోనెంట్ ద్వారా చెప్తామన్నమాట. సో కాంపోనెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక క్లాస్ రాస్తున్నప్పుడు ఆ పైన ఎట్ కాంపోనెంట్ అని చెప్పి యానిటేషన్ రాస్తాం. సో ఈ కాంపోనెంట్ అనేది ఏంటంటే ఇది ఒక జనరల్ కాంపోనెంట్ అని చెప్పి చెప్తుంది అనమాట. ఓకే, సో మనకి స్ప్రింగ్ ఫ్రేమ్ వర్క్ అనేది డిఫరెంట్ లేయర్స్లో మనం ఇంప్లిమెంట్ చేస్తాం కదా. డేటా యాక్సెస్ లేయర్ అంటాం, లేకపోతే బిజినెస్ లాజిక్ లేయర్ ఆర్ సర్వీస్ లేయర్ అంటాం, కంట్రోలర్ అంటాం. సో ఇలా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు అన్నిటినీ కూడా దీస్ ఆర్ ఆల్ కాంపోనెంట్స్ ఆఫ్ ది హోల్ ప్రాజెక్ట్ కదా. కాబట్టి అన్నిటినీ జనరల్గా కాంపోనెంట్గా చూడాలి అని మనం అనుకుంటే ఎట్ కాంపోనెంట్ అని చెప్పి ఇస్తాం. సో ఏదైనా ఒక క్లాస్ పైన ఎట్ కాంపోనెంట్ అన్నామంటే దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది, దిస్ ఈజ్ వన్ కాంపోనెంట్ ఆఫ్ ది హోల్ ప్రాజెక్ట్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అర్థమవుతుందా? సో ఇలా కాంపోనెంట్ అని చెప్పి మనం ఇస్తాం. అప్పుడు ఏమవుతుందంటే మనం కాంపోనెంట్ స్కాన్ ఇస్తాం కదా. సో కాంపోనెంట్ స్కాన్ ఎప్పుడైతే ఎనేబుల్ చేసుకుంటామో ఇంకా మొత్తం ఆటోమేటిక్గా ఎక్కడెక్కడైతే ఎట్ కాంపోనెంట్ ఉందో ఇవన్నిటినీ కూడా పార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్గా తీసుకొని దీస్ ఆర్ ఆల్ కాంపోనెంట్స్ అన్నట్టుగా ఆటోమేటిక్గా ఇంకా సో బ్యాక్ ఎండ్లో ఏదైతే పెర్ఫామ్ చేయాలో స్ప్రింగ్ అదంతా కూడా పెర్ఫామ్ చేసుకుంటుంది అని చెప్పి చెప్పడం అనమాట. సో ఇలా కాకుండా అన్నిటినీ జనరల్ కాంపోనెంట్స్గా చూసేలాగా కాకుండా మనం దానికే సపరేట్గా సో ఇది రిపాజిటరీ, ఇది డేటా యాక్సెస్ లేయరు, ఇది సర్వీసు, ఇది బిజినెస్ లాజిక్ ఇందులో ఉంది, ఇది కంట్రోలరు, ఇలా స్పెసిఫిక్గా దానికి మనం చెప్పాలి. అన్ని కాంపోనెంట్స్ జనరల్ పర్పస్లో అన్నిటినీ కాంపోనెంట్స్గా మనం చెప్పాలంటే ఎట్ కాంపోనెంట్ అంటాము. అలా కాకుండా సో మనకి బిజినెస్ లాజిక్ ఏదైతే రాస్తామో సర్వీస్ లేయరు, ఆ సర్వీస్ లేయర్కి సో
దిస్ ఈజ్ రిలేటెడ్ టు సర్వీస్ లేయర్, దిస్ ఈజ్ రిలేటెడ్ టు బిజినెస్ లాజిక్ లేయర్ అని చెప్పి మనం చెప్పాలంటే ఆ క్లాసెస్కి మనం స్పెసిఫిక్గా ఎట్ సర్వీస్ ఇస్తాం. ఓకే, సో ఎట్ కాంపోనెంట్ అన్నది అన్నిటికీ జనరల్ పర్పస్లో ఇది ఎట్ కాంపోనెంటే. ఓకే, సో నెక్స్ట్ మనం డేటా యాక్సెస్ లేయర్కి సంబంధించి అది కూడా ఎట్ కాంపోనెంట్ ఇవ్వచ్చు. దీస్ ఆర్ ఆల్ కాంపోనెంట్స్ ఆఫ్ ది హోల్ ఫ్రేమ్వర్క్. అయితే మనకి ఇక్కడ ఏం చెప్తాము అంటే, సో అలా కాకుండా స్పెసిఫిక్గా ఇది కాంపోనెంటే కానీ ఆ కాంపోనెంట్లో కూడా ఇది ఇందులో బిజినెస్ లాజిక్ ఉంది. దిస్ ఈజ్ రిలేటెడ్ టు బిజినెస్ లాజిక్ లేయర్, దిస్ ఈజ్ రిలేటెడ్ టు సర్వీస్ లేయర్ అని చెప్పి మనం చెప్పాలంటే సో ఎట్ సర్వీస్ అనేటటువంటి స్పెసిఫిక్గా ఎట్ సర్వీస్ అనేటటువంటి ఆ యానటేషన్ని యూజ్ చేస్తాము అని చెప్పి చెప్తున్నా. ఓకే, సో ఎప్పుడైతే ఎట్ సర్వీస్ అని చెప్పి యానటేషన్ మనం యూజ్ చేస్తున్నామో ఆటోమేటిక్గా దీన్ని ఒక బిజినెస్ లాజిక్ లేయర్ లాగా చూస్తుంది. అర్థమవుతుందా? సో అలాగే స్పెసిఫిక్గా ఏదైతే డేటాబేస్ రిలేటెడ్ అంతా కూడా మనం ఎక్కడ చేస్తాము, డేటా యాక్సెస్ లేయర్ ఆర్ రిపాజిటరీ లేయర్ ఉంటుంది, సో దాంట్లో చేస్తాము. సో అది డేటా యాక్సెస్ లేయర్ అని చెప్పి చెప్పడానికి సో వాటికి సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా ఎట్ రిపాజిటరీ అని చెప్పి రాసుకుంటాం. సో దిస్ ఈజ్ ఆల్సో కాంపోనెంట్, బట్ స్పెసిఫిక్గా మాట్లాడితే సో ఎట్ రిపాజిటరీ అంటే దిస్ ఈజ్ రిలేటెడ్ టు డేటా యాక్సెస్ లేయర్ అని చెప్పి స్పెసిఫిక్గా చెప్పడం అన్నమాట. ఓకే, ఏదైతే డేటాబేస్ రిలేటెడ్ ఆపరేషన్స్ ఉంటాయో ఇవన్నీ కూడా ఇందులో పెర్ఫామ్ చేస్తాం. సో ఇది కూడా కాంపోనెంటే, బట్ స్పెసిఫిక్గా మాట్లాడితే కాంపోనెంట్ ఫ్యామిలీకి సంబంధించిందే. కాకపోతే ఆ కాంపోనెంట్ ఫ్యామిలీలో స్పెసిఫిక్గా మాట్లాడితే దిస్ ఈజ్ రిలేటెడ్ టు రిపాజిటరీ డేటా యాక్సెస్ లేయర్ అని చెప్పి చెప్పడం అనమాట. ఓకే, సో అలాగే కంట్రోలింగ్, కంట్రోలర్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ ఎ కంట్రోలర్. సో కంట్రోలర్కే కదా ఫస్ట్ రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. రిక్వెస్ట్ తీసుకొని సో దాన్ని ప్రాసెస్ చేసి ఇంకా సర్వీస్ లేయర్ హెల్ప్ తీసుకొని బిజినెస్ లాజిక్ అది ఇంప్లిమెంట్ చేసుకొని సో ఫైనల్గా రిజల్ట్స్ ఏమైనా ఉంటే వాటిని సో వ్యూస్కి పంపించి ఆ వ్యూస్ని మనకి డిస్ప్లే చేసి అవుట్పుట్ని మనకి చూపించేది ఇదంతా ఎవరు? సో ఇదంతా కూడా కంట్రోలరే కదా. సో ఆ కంట్రోలరు ఇది స్పెసిఫిక్గా ఇది కూడా కాంపోనెంటే, బట్ స్పెసిఫిక్గా మాట్లాడితే సో దిస్ ఈజ్ ఎ కంట్రోలర్ విచ్ కంట్రోల్స్ ఎవ్రీథింగ్ అని చెప్పి మనం చెప్పాలి అని అనుకుంటే సో వాటికి మనం ఎట్ కంట్రోలర్ రాస్తాం. సో ఈ కంట్రోలర్ విషయంలో మనకి 2 యానటేషన్స్ ఉంటాయండి. ఒకటి ఎట్ కంట్రోలర్, ఇంకొకటి ఎట్ రెస్ట్ కంట్రోలర్. ఓకే, సో ఎప్పుడైతే మనం వెబ్ అప్లికేషన్ డెవలప్ చేస్తూ ఉంటామో, ఓకే, సో వెబ్ అప్లికేషన్ డెవలప్ చేస్తూ ఉంటామో సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎట్ కంట్రోలర్ వాడతామో. అదే మనం ఎప్పుడైతే రెస్ట్ ఏపీఐ డెవలప్ చేస్తూ ఉంటామో సో రెస్ట్ ఏపీఐ డెవలప్ చేస్తున్నాము అండ్ ఇక్కడ నుండి రెస్పాన్స్ కూడా వెళ్ళబోతోంది అని చెప్పి చెప్పాలనుకుంటున్నప్పుడు మనం ఎట్ రెస్ట్ కంట్రోలర్ ఇస్తామన్నమాట. సో మనం రెస్ట్ కంట్రోలర్ ఎప్పుడైతే రెస్ట్ ఏపీఐ డెవలప్ చేస్తూ ఉంటామో అప్పుడు కంట్రోలర్కి మనం ఎట్ రెస్ట్ కంట్రోలర్ ఇస్తాము. అలా కాదు, ఇది ఏపీఐ కాదు, దిస్ ఈజ్ అ వెబ్ ఇంటర్ఫేస్, వెబ్ అప్లికేషన్కి సంబంధించి దాంట్లో పార్ట్ ఇది అని చెప్పి చెప్పాలంటే సో ఎట్ కంట్రోలర్ యూజ్ చేస్తాము. ఓకే, సో ఇలా మనకి యానటేషన్స్ అనేవి స్టీరియో టైప్ యానటేషన్స్ అనేవి ఉంటాయండి. ఇవన్నీ కూడా ఎవరైతే మన జావా స్ప్రింగ్ బూట్ కోర్స్ లేకపోతే మన జావా ఫుల్ స్టాక్ కోర్స్ ఫాలో అయ్యారో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. సో ఒక్కసారి రీకాల్ చేసుకోండి. అలాగే మీరు వేరే దగ్గర నేర్చుకున్న వాళ్ళైనా సో ఒకసారి మీకు రీకాల్ అవుతుంది. సో దీన్ని యూజ్ చేసుకోండి అని చెప్పి చెప్తున్నా. ఇంకా నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే సో అలా ఒక్కొక్క కేటగిరీవి మనం యానటేషన్స్ వైజ్గా మాట్లాడదాం. సో మాట్లాడుతూ ఒక్కొక్కటి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. సో మీకు ప్రాక్టికల్ ఎక్స్ప్లెనేషన్స్ కావాలి అనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటాయి, ఒకసారి చూడండి మీరు. సో స్ప్రింగ్ బూట్ ప్లేలిస్ట్ ఉంటుంది, జావా ఫుల్ స్టాక్ ఉంటుంది, ప్రాజెక్ట్తో పాటు మనకి ప్రాక్టికల్ ఎక్స్ప్లెనేషన్సే ఉంటాయి. సో ఇది జస్ట్ రీకాల్ లాగా మనం చెప్తున్నాం అనమాట. సో అన్నిటినీ ఒకే దగ్గర ఒకసారి రీకాల్ లాగా చేసుకుంటే సో మనకి ఇంకా ఈజీగా ఉంటుంది, దేనికి అవి ఈజీగా గుర్తుండిపోతాయి అని చెప్పి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో మనం మరొక టాపిక్తో కలుసుకుందామండి. థ్యాంక్ యూ.